హిందీ రీమేక్స్కు తెలుగులో ఒకప్పుడు మంచి క్రేజ్ తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దే. నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది, మగాడు, యుగంధర్ వంటి హిందీ రీమేక్స్ విజయం సాధించాయి. ఆ కోవలో ఆయన నటించి నిర్మించిన మరో హిందీ రీమేక్ అనురాగ దేవత. హిందీలో హిట్ అయిన ఆషా చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకుడు, హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. హిందీలో జితేంద్ర పోషించిన పాత్రను ఎన్టీఆర్, తాళ్ళూరి రామేశ్వరి పాత్రను జయసుధ, రీనారాయ్ పాత్రలో శ్రీదేవి నటించారు. హిందీలో గిరీష్ కర్నాడ్ పోషించిన పాత్రకు కొన్ని మార్పులు చేసి దానిని బాలకృష్ణతో పోషింపజేశారు. అనురాగ దేవత సంగీత పరంగా కూడా అలరించింది. చూసుకో పదిలంగా, హృదయాన్ని అద్దంలా పాట విశేష ఆదరణ పొందింది. ముగ్గురమ్మల కన్న ముద్దుల మాయమ్మ పాటను విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఎన్టీఆర్ జయసుధలపై చిత్రీకరించారు. అలాగే అందాల హృదయమా, అనురాగ నిలయమా, నీ ఆట నా పాట, 10 మంది చూడాలి ఈ పూట పాటలు కూడా ఆకట్టుకున్నాయి. చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. 1982 జనవరి 9న అనురాగ దేవత చిత్రం విడుదలయ్యి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.